చెన్నై మహానగరం ఇప్పుడు ఆక్యుపై మరీనా ఉద్యమం కుదిపేస్తోంది. జల్లికట్టుపై బ్యాన్ ఎత్తివేయాలంటూ కదం తొక్కారు యూత్. విద్యార్థులకు తోడుగా వ్యాపారవేత్తలు, ఉద్యోగులు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. మెరీనా బీచ్ జనసంద్రంగా మారింది. ఇక రేపటి నుంచి సినీ నటులు, కార్మికులు కూడా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటారు. అటు లాయర్లు కూడా ఆక్యుపై మెరీనా ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. రేపు హైకోర్టుకు హాజరు కాకూడదని నిర్ణయించారు. జల్లికట్టుకు అనుమతించాలని లక్షలాది మంది ఆందోళన చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అన్ని వర్గాల ప్రజలకు ఆందోళనలో పాల్గొంటూ ఉన్నారు. తమిళనాడు ప్రజల ఆందోళన ఢిల్లీకి కూడా తాకింది. మెరీనా బీచ్లో జరుగుతున్న ఆందోళనపై ప్రధాని కార్యాలయం కూడా ఆరా తీసింది. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఆందోళన చేపడుతూ ఉన్నారు. మెరీనా బీచ్లో ఇసుకలో తల మాత్రం కనిపించేలా నిలబడి నిరసన తెలిపాడు ఓ వ్యక్తి. జల్లికట్టు నిషేధాన్ని తొలగిస్తూ వెంటనే ఆర్డినెన్స్ తేవాలని ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం. చిన్నమ్మ శశికళ సూచనపై తాను ప్రధానిని కలిసినట్టు తెలిపారు. ఇప్పటికే జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని ప్రధాని మోదీకి చిన్నమ్మ లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 32 జిల్లాల తమిళనాడు ప్రజలకు జల్లికట్టు సంప్రదాయ క్రీడ అని తేల్చి చెప్పారు పన్నీరు సెల్వం. తమ సమస్యను ప్రధాని సానుభూతితో అర్థం చేసుకున్నారని చెప్పారు. అసలు ఈ జల్లికట్టు ఏంటి? దీని గురించి వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. జల్లికట్టు నిర్వహణ కోసం తమిళనాడు రగిలిపోతున్న దృశ్యం ఇది. మొత్తం మెరీనా బీచ్లో కొన్ని బ్లాకులుగా డివైడ్ చేసి ఒక్కో బ్లాక్ దగ్గర కొంతమంది విద్యార్థులు గుమిగూడి మొత్తం నిరసన చేస్తున్నారు. అవి మనం చూడవచ్చు. ఎక్కడెక్కడ స్పేస్ కనిపిస్తోందో ఆ స్పేస్లో కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ బైఠాయించి మొత్తం మెరీనా బీచ్ తీరం వెంబడి వారి అనుగుణంగా వారు నిరసన చేస్తున్నారు. అయితే ఈ నిరసన ఇప్పుడు కేంద్రానికి సెగగా మారింది. కానీ వాళ్ళు చెప్తోంది ఒకటే, అసలు జల్లికట్టు ఎలా మొదలైందో తెలుసుకుంటే ఇంత నిరసన చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఒకసారి మనం అసలు ఈ జల్లికట్టును ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది, అసలు ఎలా మారింది జల్లికట్టుల సంప్రదాయంలో భాగంగా అనేది మాట్లాడుకుంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే వాళ్ళు బీసీ కాలంలో ఎద్దులను ఏది బలీయమైందో తెలుసుకోవడానికి అప్పట్లో రైతులు కొన్ని పోటీ నిర్వహించి ఆ పోటీల్లో ఏది బలీయమైందంటే మనుషులతో పోటీ పడుతూ ఏ ఎద్దైతే బలీయమైందో ఆ ఎద్దు ద్వారా బ్రీడింగ్కి పంపించేవారు. తద్వారా ఎక్కువ పాలివ్వడంతో పాటు పుట్టే దూడలు కూడా చాలా బలంగా పుడతాయనేది అప్పట్లో రైతుల నమ్మకం. అందుకే జల్లికట్టు నిర్వహించేవారు. దీన్నే తమిళులు సల్లికట్టు అంటారు. అంటే పాల్గొనే వాళ్ళకి కాస్త ఎంకరేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఎడ్ల కొమ్ములకి కొన్ని డబ్బులని మూటలో కట్టి వాటిని ఉంచేవారు. ఎవరైతే ఆ ఎడ్లను కొమ్ములు పట్టుకొని ఆపగలుగుతారో వాళ్ళకి ఆ డబ్బును పంపిణీ చేసేవారు. అంటే ప్రైజ్ మనీగా ఇచ్చేవారు. ఇలా ఒక సంప్రదాయంలో పండుగ రోజు అంటే మట్టు పొంగల్ రోజున ఇలా రైతుల్ని ఎంకరేజ్ చేస్తూ అదేవిధంగా బలీయమైన ఎద్దులకు మంచి మార్కెట్ ప్రైస్ ఎక్కువ ధర లభించే విధంగా వాళ్ళు ఒక క్రీడగా మార్చుకొని ఆ సంస్కృతిలో భాగంగా మార్చుకున్నారు. ఇలా మొదలైన జల్లికట్టు 2004లో FIAPO అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ వాళ్ళు, అదేవిధంగా పెటా ఇండియా వాళ్ళు జంతువుల్ని హింసిస్తున్నారనే ఒక దాంతో అదేవిధంగా ఈ క్రీడలో కొంతమంది మనుషులు కూడా గాయపడుతున్నారనే ఉద్దేశంతో ప్రొటెక్షన్ పరంగా దీన్ని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత కొంతమంది వెంటనే మళ్ళీ గవర్నమెంట్ ముందుకు వచ్చి కొన్ని నియమ నిబంధనలతో జల్లికట్టును నిర్వహించుకోవచ్చు. 2 లక్షల రూపాయల డిపాజిట్ పెట్టాలి,
చేయాలి. ఈ డిపాజిట్లో ఒకవేళ ఎవరైనా గాయపడితే కనుక ఏవైతే డిపాజిట్ చేశామో ఆ డిపాజిట్ మనీ ద్వారా వాళ్ళకి చికిత్స చేయించాలనే ఉద్దేశంతో ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి 2 లక్షల రూపాయలు ముందుగా డిపాజిట్ చేసి జల్లికట్టు నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కొన్ని జంతువుల్ని ఒక లిస్టులో పెట్టారు. వీటిని బ్యాన్ చేయాలి, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదపరంగా వాటిని ఉపయోగించకూడదు. అదేవిధంగా హింసకు తావు లేకుండా కొన్ని జంతువులను వాళ్ళు లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్టులో ఎద్దులు కూడా ఉన్నాయి. అందుకే ఎద్దులు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ జల్లికట్టు నిర్వహణ కూడా జల్లికట్టు ఆటను కూడా సంస్కృతిలో భాగమైనప్పటికీ దీన్ని బ్యాన్ చేయాలని చెప్పారు. సుప్రీంకోర్టు బ్యాన్ చేసిన ఇంకా చర్చ నడుస్తుండగానే వెంటనే కొంతమంది మళ్ళీ జల్లికట్టు నిర్వహించుకోవడం, అది కోర్టు ధిక్కరణ కింద రావడంతో ఒక్కసారిగా 2016లోనే ఇది నిర్వహించిన తర్వాత వెంటనే మళ్ళీ ఇది ఒక్కసారిగా మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇక ఇప్పుడు ఒక్కసారిగా ఎప్పుడైతే ఆర్డినెన్స్కి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించకపోవడంతో ఈ ఇయర్ ఇది వేడి ఇంకా రగిల్చింది. దీంతో పూర్తిగా జల్లికట్టు నివారణకు వాళ్లకు భంగం కలగడంతో వెంటనే యూత్ అంతా బయటకు వచ్చి జల్లికట్టును మా సంప్రదాయంలో భాగాన్ని ఎలా మీరు కాలరాస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో 2004 నుంచి బ్యాన్ అవ్వడం, దాన్ని మళ్ళీ కొనసాగించడం, ఒకసారి బ్యాన్ అవ్వడం మళ్ళీ కొనసాగించడం వచ్చింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం తమిళనాడు ప్రజలు ఈ స్థాయిలో చేస్తున్నారంటే ఎద్దుల్ని కేవలం బలీయమైన ఎద్దుల్ని రైతులు ఎంచుకోవడం కోసం మొదలెట్టే ఈ ఆటను, ఈ క్రీడను, ఈ సంస్కృతిలో భాగాన్ని ఎక్కడ జంతు హింస అని జరగదు. కేవలం వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడుతున్న రైతులు కేవలం మట్టు పొంగల్ రోజున వాళ్ళు మార్కెట్ ప్రైస్కి అనుగుణంగా ఎద్దుల్ని ఏది చూస్ చేసుకోవాలో అందుకోసం నిర్వహించుకుంటారు మాత్రమే. ఎక్కడ జంతు హింస అనేది జరగదు. ఇంకా పెటా వాళ్ళే దీన్ని ఎక్కువగా చేస్తున్నారు. పెటాని బ్యాన్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, లక్షల్లో ఇక్కడ జనాలు పోగయ్యారు. పెటాని బ్యాన్ చేయాలంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి సంప్రదాయంపై వాళ్ళు వ్యక్తపరుస్తున్న భావన నెగ్గుతుందా, లేకపోతే జంతు హింస ఇది అదే కాకుండా కొంతమంది మనుషులు కూడా ఇందులో గాయపడుతున్నారని వ్యక్తపరుస్తున్న పెటా వాదన నెగ్గుతుందా అనేది మనం చూడాల్సిందే. ఓవర్ టు స్టూడియో.